దీంట్లో ఏమి లేదు, పండ్లు ఫలాలు లేవు. ఫలము లేని చెట్టు డాష్. యోహాను 15లో యేసుప్రభువు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు. ఫలింపని ప్రతి తీగే ఏం చేస్తారు? మీకు తెలుసు కదా, గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పత్తి కానీ మొక్కజొన్నలు కానీ ఇలాంటి పొలంలో వేస్తారు, పంట అంతా కోస్తారు, దాని తర్వాత అన్నీ ఒక దగ్గరికి వేస్తారు. ఇప్పుడు మిరప వచ్చింది కదా, అన్నీ ఒక దగ్గరికి అన్నీ జమ చేస్తారు, పూరుస్తారు. దాని తర్వాత డాష్ కాల్చి వేస్తారు. ఇంతకుముందు దాన్ని పంట చూసినప్పుడు మీరే చిన్న పిల్లోని మాదిరి దాన్ని చూసుకున్నారు. దానికి పురుగు రాకుండా, చెదులు పట్టకుండా, కలుపు మొక్కలు చేరకుండా, నీళ్ళు తగిలేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ చేతి